టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నది. కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్తా ఉన్నాడు. హైదరాబాద్ విశ్వనగరంగా మారుస్తామని చెప్తా ఉన్నాడు. అది ఇక్కడ చూస్తే ఇక్కడ తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ఉంటే డెవలప్మెంట్ అవుతుంది, చిన్న రాష్ట్రాల వల్లనే ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉండి డెవలప్మెంట్ సాధించవచ్చని ఈ విధంగా మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాము. దీనికి ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది వాళ్ళ కామన్ పీపుల్ కూడా వాళ్ళ టైం స్పెండ్ చేసి ఈ విధంగా కొట్లాడి మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోతున్నా మనము అనుకున్న లక్ష్యాలు అనేటివి చేరుకోలేకపోతున్నాము. ఇప్పటి వరకు ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువైందన్నమాట. సో మనం 1,00,000 ఉద్యోగాలు అనుకున్నాము, దాంట్లో ఇప్పటివరకు కనీసం ఒక 1/3 1/4 కూడా కాలేదు. సో ఉద్యోగాల విషయంలో మనము ఒక రైట్ డైరెక్షన్లో పోతలేము, ఉద్యోగాలు కల్పన లేదు. విద్య అనేది వ్యాపారం అయిపోయింది. విద్యతో పాటు ఈ ప్రభుత్వ దవాఖానాలు ఉన్నాయో అవి అయితే మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. దాంట్లో కనీస వసతులు లేవు. సో ప్రైవేటుకి పబ్లిక్ పోలేరు, పోదామన్నా అంబులెన్స్లు పోనీయరు. మనకు హైదరాబాద్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మనకు రోడ్లు అనేటివి సరిగా లేవు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాములు, రోడ్ల మీద మొత్తం గుంతలు. రోడ్లు ఉన్నాయేమో చిన్నగా ఉన్నాయి. ఆ చిన్నగా ఉన్న రోడ్ల మీద మధ్యలో అక్కడక్కడ మనకు టెంపుల్స్ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. అవన్నీ తీసేయాలి. రోడ్లు అనేటివి మంచి కార్పెటింగ్, వైట్ టాపింగ్ రోడ్స్ అన్నా, ప్లాస్టిక్ రోడ్స్ అన్నా, రబ్బర్ టాపింగ్ రోడ్స్ అన్నా వేయాలి. మంచి ఫుట్పాత్స్ ఉండాలి, వైడ్ ఫుట్పాత్స్ ఉండాలి. ప్రజలు ఎక్కడ నడవాలి? ప్రజలకు నడకదారి లేదు. రోడ్డు క్రాస్ చేద్దామంటే వాళ్ళకి సపరేట్గా జిబ్రా క్రాసింగ్ ఉండాలి. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్లు దాటుతున్నారు. ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే కాకుండా మనకు హైదరాబాద్లో మొన్న వచ్చిన వర్షాలకు నాలాలన్నీ కబ్జా కావడం వల్ల నీళ్ళు అనేటివి మళ్ళీ రివర్స్ మనకే వస్తున్నాయి. సో మన సీఎం కేసీఆర్ గారు కూడా నాలాల మీద ఉన్న అక్రమ కట్టడాలను అన్నింటినీ కూలుస్తా అన్నాడు. పేరుకు కొన్ని కూల్చిండ్రు. హైకోర్టు నోటీసులు ఇచ్చింది కానీ ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకు నోటీస్ పంపించి కొంచెం సమయం ఇచ్చి కూల్చమన్నది. ఆ పని కూడా జరుగుతలేదు. నయీం లిస్టులో ఎంతోమంది మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మన రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళది కూడా ఏందో బండారం బయట పెట్టాలి. ఎవరైతే దోషులు ఉన్నారో అవి చేయాలి. సో ఈ విధంగా మనం ఏ విషయంలో చూసుకున్నా విద్యా వ్యాపారం అయిపోయింది. మనకు చదువు మొత్తం చాలా ప్రాబ్లం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ ఒక రైట్ డైరెక్షన్లో, ఒక ప్రాపర్ డైరెక్షన్లో ఏమాత్రం పోతలేదు. రోడ్ల మీద చూస్తే ఎటు పక్క చూసినా మట్టి కుప్పలే. కనీసం మట్టి కుప్పలు అన్నది ఇవ్వాలి. ఇలాంటి దానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా మనము బతుకమ్మ, జాతర, బోనాలు ఇలాంటివి, క్రిస్మస్, రంజాన్ చేసుకుంటున్నాం. ఇవి చాలా ముఖ్యం అన్నమాట. ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటివి మంచిగా క్రియేట్ చేసినాక మనం ఇలాంటి ఫెస్టివల్స్ చేసుకోవచ్చు. సో సెక్యులర్ అని గవర్నమెంట్ చూయించుకొని ఇలాంటి ఫెస్టివల్స్ చేస్తుంది. ఇలాంటి పనులు మంచిగా డెవలప్మెంట్ చేస్తే తప్పకుండా ఓట్లు పడతాయి. సో ఇలాంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకుండా ఈ విధంగా డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాలి. సో తెలంగాణ కామన్వెల్త్ ఫారం నుంచి నందికంటి సాయి కుమార్ కోరుకునేది ఏంటంటే ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని హామీ ఇచ్చారు. అది ఇప్పుడు బోయిగూడ ఒక్క దగ్గర కట్టినరు, ఇంకా ఇక్కడ కట్టినట్టు లేవు. సో 3 years అయిపోయింది. మీరు లక్ష ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు హైదరాబాద్ సిటీలోనే కడతా అన్నారు. సో ఇంతవరకు బోయిగూడ తప్ప ఇక్కడ కట్టింది లేదు. మరి ఇలా దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఎంతమంది దళితులకు ఇచ్చిండ్రు భూమి? సో ఈ విధంగా వాగ్దానాలు చేస్తున్నారు కానీ మాట మీద ఉంటలేరు. సో ఇలాంటివన్నీ మనం ప్రశ్నించాలి. ఇలాంటి దానికి మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఉంది. సో అలాంటి దానికి మనం కంప్లైంట్ చేసి ఏవి పాసిబుల్ అవుతాయో అవే మాట్లాడాలి. వీటిపైన మనం నిలబడాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. సో ఈ విధంగా గవర్నమెంట్ మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కానీ ప్రాపర్ డైరెక్షన్లో పోతలేదు, ప్రాపర్గా డెవలప్మెంట్ అవుతలేదు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాల తీరే ఈ ప్రభుత్వం కూడా ఉందని మేము తెలంగాణ కామన్వెల్త్ ఫారం నుంచి ప్రభుత్వాన్ని ఇప్పటి నుంచన్నా వాళ్ళ తప్పులు తెలుసుకొని
రైట్ డైరెక్షన్లో పోయేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మనకు ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా పెరిగిపోయింది. విపరీతమైన వెహికల్స్ అనేటివి రోడ్లపైన వచ్చినాయి. ఈ విపరీతమైన వెహికల్స్ రోడ్లపైన రావడం వల్ల ముందు పర్టికులర్ టైంలోనే పర్టికులర్ ప్లేసెస్లోనే ట్రాఫిక్ జామ్స్ అవుతుండే. ఇప్పుడు ప్రతి ప్లేస్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో దీని గురించి ఆలోచించి ఈ ట్రాఫిక్ జామ్లు కాకుండా ఉండడానికే రోడ్స్ అనేటివి వైడ్ చేయాలి. ఈ పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది కనుక ఈ సిఎన్జి వెహికల్స్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలి. ఒక ఇంటికి ఒక వెహికల్ 2 వెహికల్లే ఉండాలి. ఆ 3వ వెహికల్ని కొనకుండా కూడా చూడాలి. అంటే నంబర్ ఆఫ్ వెహికల్స్ని రెస్ట్రిక్ట్ చేయాలి. ప్రతి ఇయర్ కొన్ని వెహికల్స్కే లైసెన్స్ ఇవ్వాలి. ఈ విధంగా గవర్నమెంట్ చేయాలి. ఇలాంటివన్నీ చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం మనకు వినాయకుని వేయడం వల్ల ట్యాంక్ బండ్ అనేది కలుషితం అవుతుంది. వాటర్ అనేటివి పొల్యూట్ అవుతున్నాయి. ఆ లోపల ఉన్న జలచరాలు చనిపోతున్నాయి. ట్యాంక్ బండ్ వస్తాడు సారు కేసీఆర్ గారు, దీన్ని స్వచ్ఛమైన నీళ్ళ లెక్క తయారు చేస్తా, తాగు నీళ్ళ లెక్క తయారు చేస్తా అంటాడు. ఆ విధంగా అంటాడు, మళ్ళీ వినాయకులు వేస్తారు. మరి ఏ విధంగా ఇది పాసిబుల్ అవుతుంది? ఈ విధంగా మనము మాటలు ఒకటి అంటున్నాము, చేతలు ఇంకో విధంగా చేస్తున్నాము. సో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము ఇవన్నీ తెలుసుకొని హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా చేయాలి. ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగాలేదు. రోడ్లు వైడ్ చేయాలి.